ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి కీలక ప్రకటన అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిందండి. కొత్తగా ఎవరైతే పెన్షన్లకి అదేవిధంగా రేషన్ కార్డులకి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వీరికి సంబంధించి పలు రూల్స్ అయితే తీసుకొచ్చిందండి. అదేవిధంగా కొత్తగా ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి రిలీజ్ చేయబోతున్నారో కీలక ప్రకటన అయితే చేసిందండి. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అలాగే మన ఛానల్ అయితే మొదటిసారి విజిట్ చేశారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చిన శ్రేణి అయితే వీడియో చేసి తెలుపుతానండి. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త పెన్షన్లకు సంబంధించి అయితే కీలక ప్రకటన అయితే వస్తుందండి. సో దీనికన్నా ముందు పలు రూల్స్ అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుంది. పెన్షన్లకు అప్లై చేసుకున్న వాళ్ళను ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా కంపల్సరీ కూడా ఈ రూల్స్ అయితే పాటించాల్సి అయితే ఉంటుంది. డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ముఖ్యంగా చూసుకుంటే కనుక మనకి ఈ నెల పెన్షన్ సంబంధించి పెరిగిన పెన్షన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయడం జరిగింది. అందరికీ కూడా ఇప్పటికే పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమం అయితే ఫినిష్ అయితే చేశారండి. అయితే ఇప్పుడు చూసుకుంటే కొత్త రేషన్ కార్డులు అనేది మనకి కీలక ప్రకటన అయితే చేయబోతుంది. అంటే మనకి ఈ నెల ఎండింగ్ కల్లా కొత్త రేషన్ కార్డులు అయితే మనకి ఇవ్వబోతుందండి. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్లు అప్లికేషన్ ప్రాసెస్ కూడా జరగనుందండి. ముఖ్యంగా దీనికి సంబంధించి మీ దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉండాలి, కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే మీరైతే కలిగి ఉండాలండి. ఈ నియమాలు నిబంధనలు అయితే కంపల్సరీ మీరైతే పాటించాల్సి అయితే ఉంటుంది. కంపల్సరీ రేషన్ కార్డుకి కానీ పెన్షన్కి కానీ అప్లై చేసుకోవాలనుకున్నవారు, సో ముఖ్యంగా పెన్షన్కి అప్లై చేసుకున్న వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఏజ్ అయితే సడలింపు చేయడం అయితే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ చూసుకుంటే కనుక ఏజ్ అనేది 50 సంవత్సరాల కింద అయితే నిర్ధారించడం అయితే జరిగిందండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా 50 సంవత్సరాలకే కొత్త పెన్షన్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. వీరందరూ కూడా తమ రేషన్ కార్డు ఏదైతే తమ ఆధార్ కార్డు ఏదైతే ఉంటుందో తమ ఆధార్ కార్డులో ఏజ్ అనేది 50 సంవత్సరాలు దాటున్నా 50 సంవత్సరాలు ఉన్నా కూడా కొత్త పెన్షన్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. వీరందరూ కూడా కంపల్సరీ బిలో పావర్టీ లైన్లో ఉండాల్సి అయితే ఉంటుంది. వీరికైతే రేషన్ కార్డు అయితే కలిగి అయితే ఉండాలండి. సో వీరికి కొత్త పెన్షన్ అయితే అమలు అవుతుందండి. సో గరిష్టంగా మనకి ఇంట్లో ఒక్క పెన్షన్ అయితే అమలు అవుతుంది. ఒక్కొక్క సిచ్యువేషన్లో 2 పెన్షన్లు అయితే అమలు అవుతాయండి. ఆ సిచ్యువేషన్ ఏంటని మీకు అయితే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో సో ఎవరన్నా ఉన్నట్లయితే కనుక, అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా కనుక విడో ఉంటే వారికి పెన్షన్ వస్తూ మీరు కూడా పెన్షన్ తీసుకోవాలనుకుంటే కనుక తీసుకోవచ్చండి. ఈ సిచ్యువేషన్ తప్ప మిగతా సిచ్యువేషన్స్లో ఏంటంటే ఒక ఇంటికి ఒక పెన్షన్ అయితే అమలు అవుతుందండి. సో ఈ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. అయితే మీకు అప్లై చేసుకోగానే మీకైతే కొత్త పెన్షన్ వచ్చినట్లయితే కనుక 4,000 పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ యొక్క 4,000 మీరు పొందాలంటే కంపల్సరీ బిలో పావర్టీ లైన్లో ఉండాల్సి అయితే ఉంటుంది. మీరైతే కరెంటు బిల్లు కూడా చాలా లెస్ అయితే యూస్ చేస్తుండాలంటే 300 యూనిట్ల కన్నా తక్కువ అయితే వాడుతూ ఉండాలండి. అలా ఎక్కువ వాడినట్లయితే కనుక మీకైతే ఈ యొక్క పెన్షన్ అప్లై చేసుకున్న రాదండి. కాబట్టి ఇంట్లో కరెంట్ వాడుతున్న వాళ్ళు తప్పకుండా 300 యూనిట్ల కన్నా తక్కువ ఉండేట్లయితే చూసుకోండి. లేదంటే కనుక మీ పేరు మీద ఈ యొక్క మీటర్ తీసేయడమే మంచిదండి. వేరే వాళ్ళ పేరు మీద పెట్టుకుని మీరైతే పెన్షన్ అయితే అప్లై చేసుకోండి. సో మీకైతే వ్యవసాయ భూమి అనేది సిటీలో 5 acres, విలేజెస్లో 10 acres కింద ఫిక్స్ చేస్తారు. మీకు నెలకు ఒకవేళ ఇన్కమ్ వస్తున్నట్లయితే కనుక, ఆదాయం వస్తున్నట్లయితే కనుక ఆ యొక్క ఆదాయం సిటీలో ఉంటే కనుక ఒక నెలకే చూసుకుంటే 12,000 అయితే ఉండవలసి అయితే ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఉంటే రాదు. ఇక విలేజెస్ లెవెల్లో చూసుకుంటే అక్కడ కూడా ఆదాయం అనేది మనకి 10,000 కింద నిర్ధారించడం జరుగుతుందండి. అంతకన్నా ఎక్కువ ఉన్నా కూడా మీకైతే యాన్యువల్ ఇన్కమ్ అయితే క్యాలిక్యులేట్ చేసి మీకైతే ఈ యొక్క పెన్షన్ అప్లై చేసుకున్న రిజెక్ట్ అయితే చేస్తారండి. కంపల్సరీ ఈ రూల్స్ అయితే మీరైతే పాటించాల్సి అయితే ఉంటుంది. ఇక కొత్త రేషన్ కార్డులకు సంబంధించి చూసుకున్న కొన్ని రూల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుందండి. కంపల్సరీ రేషన్ కార్డు అయితే కలిగి అయితే ఉండాలండి. బిలో పావర్టీ లైన్లో ఉండాల్సి అయితే ఉంటుంది. మీ యాన్యువల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తారండి. సో మీరు రేషన్ కార్డుకి ఎలిజిబిలిటీ కాదని వారు చెక్ చేయడం జరుగుతుంది. కంపల్సరీ క్యాస్ట్ ఇన్కమ్ అనేది మీరైతే రెడీ చేసుకుని పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు త్వరితగతిన మనకి తెప్పిస్తారు. కాబట్టి కంపల్సరీ క్యాస్ట్ ఇన్కమ్ న్యూగా అప్లై చేసుకుని అయితే పెట్టుకోండి. ఇక పెన్షన్దారులు కూడా కంపల్సరీ ఈ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ అనేది రీసెంట్గా అప్లై చేసుకున్నది అయితే పెట్టుకోండి. రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా పర్మనెంట్ క్యాస్ట్ ఇన్కమ్ ఇవ్వాలని చెప్పేసి చూస్తుంది. అవి అప్లై చేసుకుని పెట్టుకుంటే ఇంకా మంచిది మీకు. ఇక రేషన్ కార్డుకి సంబంధించి ప్రామాణికంగా పలు రూల్స్ అయితే తీసుకుంటుందండి. కరెంటు బిల్లు ఎక్కువ యూజ్ చేయకూడదు. అదేవిధంగా బిలో పావర్టీ లైన్లో ఉండాలి. మీ యాన్యువల్ ఇన్కమ్ అనేది 2,50,000 కన్నా ఇంకా తక్కువ ఫిక్స్ చేయడం జరుగుతుందండి. అందుకని తక్కువ మీకు అయితే యాన్యువల్ ఇన్కమ్ ఉండాలి. ఒక ఇంట్లో చూసుకుంటే కంపల్సరీ మీకు పర్ మంత్ సాలరీ మీకు చూసుకుంటే కనుక
12,000 దాటైతే ఉండకూడదండి. కంపల్సరీ మీకు అంతకన్నా తక్కువ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. విలేజెస్లో అయితే 10,000 అయితే ఫిక్స్ చేస్తారు. ఈ విధంగా సాలరీలు అయితే మనకు ఫిక్స్ చేయడం జరుగుతుంది. అంతకన్నా ఎక్కువ మీరు ఎర్న్ చేసినా కూడా మీకైతే రేషన్ కార్డు అప్లై చేసుకున్న రాదండి. రేషన్ కార్డు అనేది ఇప్పుడు కొన్ని పథకాలకైతే ప్రామాణికంగా తీసుకోవడం అయితే జరుగుతుంది. అందుకని రేషన్ కార్డుకి సంబంధించి కొన్ని రూల్స్ అయితే స్ట్రిక్ట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చేయబోతుందండి. ఇలా పలు రకాల రూల్స్ అయితే తీసుకొచ్చి రేషన్ కార్డుకి అప్లై చేసుకుంటే రిజిస్ట్రేషన్ అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి ఈ నెల ఎండింగ్కి అయితే స్టార్ట్ చేయనున్నారండి. ఇలా స్టార్ట్ చేసి మనకి ఆ తర్వాత నెల ఇచ్చే అవకాశం అయితే ఉందండి. సో రేషన్ కార్డుకి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో, పెన్షన్ ఎవరైతే పొందాలనుకుంటున్నారో తప్పకుండా ఈ విధంగా అయితే పలు డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర అయితే పెట్టుకుంటూ రెడీగా అయితే ఉండండి. ఈ నెల ఎండింగ్ కల్లా రెండు పథకాలకు సంబంధించి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అయితే మొదలవునుందండి. సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అయితే వీడియో చేసి తెలియజేస్తాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.